హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు TSAT. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. జనరల్ ఇంగ్లీష్ సెక్షన్లో భాగంగా ఇవాళ మనం ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. గత సెషన్లో ఆల్రెడీ ఆర్టికల్స్కి సంబంధించి డిఫైనెట్ అండ్ ఇండిఫైనెట్ ఆర్టికల్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. అండ్ ఏ ఆర్టికల్ని ఎప్పుడు ఏ సందర్భంలో వాడాలి, ఏ సందర్భంలో వాడకూడదు అనే విషయాన్ని కూడా గత ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకున్నాం. మిత్రులారా, ఎవరైనా సరే ప్రీవియస్ సెషన్లో ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ని చూడపోయినట్లయితే, ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కొంచెం మీకు కొత్తగా అనిపిస్తుంది, కాబట్టి దీనికి పార్ట్ 2 అని చెప్పి మనం అనుకోవచ్చు మిత్రులారా. సో ఈ ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్కి ఇది పార్ట్ 2 వీడియో. సో ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, ఆర్టికల్స్ని మనం ఎందుకు ఆర్టికల్స్ అని అంటున్నాం అంటే, ఏ అండ్ ది అనేవి మూడు కూడా ఆర్టికల్స్ అని చెప్పి చెప్తున్నాం. మరి ఏ మరియు అండ్లను ఏమని చెప్తామని తెలుసుకున్నాం గత సెషన్లో, అంటే ఇన్డిఫైనెట్ ఆర్టికల్స్ అని చెప్పి చెప్పుకున్నాం. ఇన్డిఫైనెట్ ఆర్టికల్ ఎందుకని అంటాం సార్ అంటే, ఇవి పర్టికులర్గా డిఫైన్ చేయనటువంటివి. అంటే అన్నీ ఉన్నాయి, అందులో ఒక అని అంటున్నాం, అంటే పర్టికులర్గా రెడ్దే కావాలి, బ్లూదే కావాలి, ఇలాంటి మనం చెప్పట్లేదు. సో ఇలా ఇన్డిఫైన్ చెప్తున్నాం కాబట్టి ఇన్డిఫైనెట్ ఆర్టికల్స్ అని వీటిని అంటాం. టీహెచ్ఈని మాత్రం డిఫైనెట్ ఆర్టికల్ అంటాం. ఇది ఏదైనా ఒక వ్యక్తిని కానీ వస్తువుని కానీ పర్టికులర్గా నిర్వచిస్తుంది, డిఫైన్ చేస్తుంది కాబట్టి వీటిని టీహెచ్ఈని మనము డిఫైనెట్ ఆర్టికల్ అంటాము. ఏ మరియు యాన్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇన్డిఫైనెట్ ఆర్టికల్స్ అని అంటాం. అందుకే ఏ లేదా యాన్ అంటే ఒక అని అర్థం, టీహెచ్ఈ ది అని అంటే ఆ అని అర్థం వస్తుంది. ఏ మరియు యాన్లనేమో ఇన్డిఫైనెట్ ఆర్టికల్స్ అంటాం, గత సెషన్లో తెలుసుకున్నాం. అండ్ అలాగే టీహెచ్ఈని డిఫైనెట్ ఆర్టికల్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనము ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్లో ఏం చేసామంటే, గత ప్రీవియస్ సెషన్లో డిఫైనెట్ ఆర్టికల్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎక్కడెక్కడ ఉపయోగించాలో తెలుసుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా మనం ప్రాక్టీస్ చేసాం. అండ్ ఇన్డిఫైనెట్ ఆర్టికల్స్లో ఏ మరియు యాన్, ఏకి ఏను ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి, యాన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి అనే విషయాలన్నింటినీ కూడా శ్రద్ధగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్లో ఏం చేద్దామంటే, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్, అసలు ఆర్టికల్ని యూజ్ చేయకూడనటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి తెలుసుకోవాలి ఖచ్చితంగా. చాలా వరకు అన్ని రకాల పోటీ పరీక్షలలో అడిగే అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఆర్టికల్స్. ఖచ్చితంగా కనీసం 2 మార్కులు, మ్యాక్సిమం 5 మార్కుల దాకా ప్రతి పోటీ పరీక్షలో మనకు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ పీపుల్, ఒక్కసారి మనం గత సెషన్లో ఏమేమి నేర్చుకున్నాం మిత్రులారా, ఏ అండ్ టీహెచ్ఈ ఈ మూడింటికి సంబంధించి ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలో నేర్చుకున్నాం. ఇక్కడ వాడకూడదో తెలుసుకున్నాం. మరి అసలు ఈ ఆర్టికల్స్ని ఏని కానీ, యాన్ కానీ, టీహెచ్ని కానీ యూస్ చేయనటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని మనం ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ కింద మనం నేర్చుకోబోతున్నాం. మరి ఏంటి సార్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. ద ఆర్టికల్ ఈజ్ ఒమిటెడ్. ఇక్కడ ఓన్లీ ఆర్టికల్ అన్నారు కదా సార్, అది ఏంటి అని అంటే మనకు తెలుసు, ఏ యాన్ అండ్ టీహెచ్ఈ ఈ 3 ఆర్టికల్స్ని మనము కొన్నింటి ముందు యూజ్ చేయకూడదు, ఉపయోగించకూడదు. ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ సార్ అంటే, బిఫోర్ నేమ్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ యూజ్డ్ ఇన్ అ జనరల్ సెన్స్. ఎప్పుడైనా సరే సాధారణ పద్ధతుల్లో కానీ, సాధారణ సెన్స్లో, జనరల్ సెన్సెస్లో మనము నేమ్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అని చెప్తున్నాం. సబ్స్టాన్సెస్ యొక్క నేమ్స్ ముందు, అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే అమూర్త భావనలు అని అంటాం తెలుగులో. అబ్స్ట్రాక్ట్ అంటే అమూర్త అని అంటాము. మరి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ వీటిని జనరల్ సెన్స్లో మనం యూస్ చేసినప్పుడు ఇలాంటి ఆర్టికల్ని యూస్ చేయరాదు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ షుగర్ అని ఉంది, ఇది చక్కెర అని అంటున్నాం. సో దీని ముందు మనం ఎలాంటి ఆర్టికల్ యూస్ చేయరాదు. ఎందుకు యూస్ చేయరాదు సార్ అంటే, ఇది ఒక నేమ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి జనరల్ సెన్స్లో మనం యూస్ చేస్తున్నాం కాబట్టి. షుగర్ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ టీత్. షుగర్ తినడం వల్ల నీ పళ్ళు పాడైపోతాయి, షుగర్ అనేది బ్యాడ్ ఫర్ యువర్ టీత్ అని చెప్పి మనం చెప్తున్నాం. అలాగే గోల్డ్ ఈజ్ అ ప్రెషియస్ మెటల్. బంగారం అనేది విలువైన ఖనిజం అని చెప్పి చెప్తున్నాం. అవును సార్, మరి ఇది గోల్డ్కి ముందు ది గోల్డ్ అని, లేదంటే ఏ గోల్డ్ అని, యాన్ గోల్డ్ అని ఎందుకు రాలేదు సార్ అంటే, ఇక్కడ మనం ఈ గోల్డ్ అనేటటువంటి ఈ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో దీన్ని జనరల్ సెన్స్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటి ముందు మనము ఎప్పుడు కూడా ఆర్టికల్స్ని యూజ్ చేయరాదు. అలా ఆప్షన్స్లో మీకు ఇచ్చినప్పుడు ఏ అండ్ టీహెచ్ఈ ఉండి ఆప్షన్ డీలో నో ఆర్టికల్ అని ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం నో ఆర్టికల్ని ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఈ 2 కూడా. అందుకే మేము ఇక్కడ ఇవే ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాం మిత్రులారా. షుగర్ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ టీత్, నెక్స్ట్ గోల్డ్ ఈజ్ అ ప్రెషియస్ మెటల్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాటి ముందు మనం ఎప్పుడు కూడా ఆర్టికల్స్ని యూజ్ చేయరాదు. ఏ కానీ, యాన్ కానీ, టీహెచ్ఈ కానీ యూజ్ చేయరాదు. నెక్స్ట్ ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి.
బిఫోర్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ఇన్ అ జనరల్ సెన్స్. ఎప్పుడైతే ఈ ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ని జనరల్ సెన్స్లో మనం యూస్ చేసినప్పుడు కూడా ఏ కానీ యాన్ కానీ టీహెచ్ కానీ యూస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్, కంప్యూటర్స్ ఆర్ యూస్డ్ ఇన్ మెనీ ఆఫీసెస్. ఇక్కడ చిల్డ్రన్ అంటున్నాం, పిల్లలు అంటున్నాం. ఇది ప్లూరల్ నౌన్, ప్లూరల్ కౌంటబుల్ నౌన్. కానీ ఇక్కడ పర్టికులర్గా ఏ పిల్లలు అని చెప్పట్లేదు, మనం ఎవరిని డిఫైన్ చేయట్లేదు. అలా అని చెప్పేసి ఇక్కడ మనం ఏ చిల్డ్రన్ అని చెప్పి కూడా అనకూడదు, ఎందుకంటే ఇది ప్లూరల్ ఫామ్ కాబట్టి. ఇక్కడ సింపుల్గా మనము ఆర్టికల్స్ని యూజ్ చేయకుండా చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్, పిల్లలు చాక్లెట్స్ని ఇష్టపడతారు. ఇందులో ఎలాంటి ఆర్టికల్స్ రాయాల్సిన అవసరం లేదు. అలాగే కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ ఆఫీసెస్, కంప్యూటర్స్ అనేవి ఎక్కువగా అన్ని ఆఫీసులలో ఉపయోగిస్తున్నాము, కార్యాలయాల్లో ఉపయోగిస్తున్నారు అని. అంతేగాని ఇక్కడ ద కంప్యూటర్స్ అని కానీ లేదా అ కంప్యూటర్ అంటే ఒకటి లేదు, ఎక్కువ ఉన్నాయి ప్లూరల్ నౌన్స్ కాబట్టి దా అనేటటువంటి ఈ డిఫైనెడ్ ఆర్టికల్ని మనం యూజ్ చేయరాదు. ఎప్పుడు యూజ్ చేయరాదు? బిఫోర్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ఇన్ అ జనరల్ సెన్స్లో యూజ్ చేసినప్పుడు మనం వాటిని ఉపయోగించరాదు. ఇక నెక్స్ట్ లాంగ్వేజెస్, భాషలు. ఈ లాంగ్వేజెస్ పేర్ల ముందు ఎప్పుడు కూడా మనం ఈ ఆర్టికల్స్ని యూజ్ చేయరాదు. ఏ కానీ యాన్ కానీ టీహెచ్సి కానీ యూజ్ చేయరాదు. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముందు ఒక ఆర్టికల్ ఇచ్చారు, ద ఇంగ్లీష్ అని లేకపోతే ఏ ఇంగ్లీష్ అని, ఇలాంటివి ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇవి మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా హెల్ప్ అవుతాయి మిత్రులారా. ఎర్రర్ డిటెక్షన్లో కానీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా మనకి ఇవి హెల్ప్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే లాంగ్వేజెస్ పేర్ల ముందు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్ ఇలాంటి భాషల పేర్ల ముందు గుర్తుపెట్టుకోండి, భాషల పేర్ల ముందు ఎక్కడ కూడా ఆర్టికల్ని మనం యూజ్ చేయరాదు. అందుకే ఇక్కడ ఏమన్నాం సార్, వీఆర్ స్టడీయింగ్ ఇంగ్లీష్ అని అన్నాం, అంతేగాని వీఆర్ స్టడీయింగ్ ద ఇంగ్లీష్ అని చెప్పి అనలేదు. నెక్స్ట్, దే స్పీక్ స్పానిష్, వాళ్ళు స్పానిష్ భాషను మాట్లాడతారని. ఇక్కడ ఒకటి మీరు గమనించుండొచ్చు, గత సెషన్లో కూడా నేను ఇది చెప్పాను. ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో స్టార్టింగ్లో కానీ మధ్యలో కానీ ఎండింగ్లో కానీ ఎక్కడైనా సరే ఒక భాష పేరు రాస్తున్నప్పుడు, తెలుగు, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ ఇలాంటివి రాస్తున్నప్పుడు ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇక్కడ ఇంగ్లీష్, స్పానిష్ రాసినట్టుగానే ఎప్పుడైనా సరే తెలుగు అన్నప్పుడు టీ క్యాపిటల్ లెటర్ ఉండాలి. అండ్ అలాగే హిందీ అన్నప్పుడు హెచ్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఇవి మనకు పంక్చుయేషన్ మార్క్స్లో కూడా ఉపయోగపడతాయి మిత్రులారా. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అండ్ ఇవి మళ్ళీ మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా హెల్ప్ అవుతాయి. సో ఇది బిఫోర్ లాంగ్వేజెస్ ముందు ఏం యూజ్ చేయరాదు మనం, ఎలాంటి ఆర్టికల్స్ని, ఏ ఆర్టికల్స్ని యూజ్ చేయరాదు, ఏ కానీ యాన్ కానీ టీహెచ్సి కానీ మనం యూజ్ చేయరాదు అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్, బిఫోర్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, church, bed, hospital, prison, when these places are visited are used for their primary purpose. ఇక్కడ మనకి చెప్పినటువంటి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, చర్చ్, బెడ్, హాస్పిటల్, ప్రిజన్ ఎప్పుడైనా సరే ఇలాంటి ప్లేసెస్ని మనము ప్రైమరీ పర్పస్ కింద యూజ్ చేసినప్పుడు, సార్ మీరు అన్నారు కదా ఇవన్నీ సింగులర్ నౌన్స్ కిందకి వస్తుంది, కాలేజ్, యూనివర్సిటీ అన్నప్పుడు ఏ యూజ్ చేయాలన్నారు, వై యూగా పలుకుతున్నాం కాబట్టి అన్నప్పుడు, మరి వీటి ముందు ఎందుకు యూజ్ చేయరాదు సార్ అంటే, వీటి ముందు మనం జనరల్ సెన్స్లో యూజ్ చేసినప్పుడు ఈ ఆర్టికల్స్ని యూజ్ చేయొచ్చు. కానీ ఇవి ఎప్పుడైతే మన ప్రైమరీ పర్పస్ కింద యూజ్ చేసి చెప్తున్నామో అప్పుడు ఇలాంటి వాటి పేర్ల ముందు మనం ఎలాంటి ఆర్టికల్స్ని యూజ్ చేయరాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లర్న్డ్ ఫ్రెంచ్ ఎట్ స్కూల్, ఎట్ ద స్కూల్ అంటూ ఉంటారు చాలామంది, అది తప్పు. ఇక్కడ జనరల్ సైన్స్లో ప్రైమరీ పర్పస్ కింద చెప్తున్నాం ఇక్కడ మనం కాబట్టి. ఐ లర్న్డ్ ఫ్రెంచ్ అట్ స్కూల్, అంతేగాని అట్ ది స్కూల్ అన్నారనుకోండి ఇక్కడ గ్రామాటికల్గా తప్పు అవుతుంది. నెక్స్ట్, వి గో టు చర్చ్ ఆన్ సండేస్, వి గో టు ది చర్చ్ అన్నారనుకోండి అక్కడ గ్రామాటికల్గా మనకు ఎర్రర్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటి ముందు మనం ఆర్టికల్స్ని యూజ్ చేయరాదు. మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, చర్చ్, బెడ్, హాస్పిటల్, ప్రిజన్ ఇలాంటివి ప్రైమరీ పర్పస్ కింద యూజ్ చేసి రాసినప్పుడు మాత్రమే ఆర్టికల్స్ని యూజ్ చేయరాదు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో అడగడం కూడా జరిగింది వివిధ రకాల పోటీ పరీక్షల్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో, బ్యాంకింగ్స్లో, రైల్వేస్ ఎగ్జామ్స్లో ఇలాంటి వాటి మీద గతంలో ప్రశ్నలు అడిగారు మిత్రులారు. అంటే డైరెక్ట్ ఇలాగే అడిగారేస్తారంటే కాదు, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని, ఈ రూల్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మేము ఇది స్పెషల్గా మెన్షన్ చేసి చెప్తున్నాం. నెక్స్ట్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ రిలేషన్స్ లైక్ ఫాదర్, మదర్, ఆంట్, అంకుల్ అండ్ ఆల్సో కుక్, నర్స్ ఇలాంటి వాటి పేర్ల ముందు మనం ఎక్కడ కూడా ఏ కానీ
యాన్ కానీ టీహెచ్ఈ కానీ యూస్ చేయరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ హ్యాస్ రిటర్న్డ్, నాన్న ఇంటికి తిరిగి వచ్చేసాడు. ఫాదర్ హ్యాస్ రిటర్న్డ్ అన్నాం, నాన్న తిరిగి వచ్చేసాడు అన్నాం. కానీ ద ఫాదర్ అని ఎప్పుడు కూడా అనకూడదు, ఏ ఫాదర్ అని ఎప్పుడు కూడా మనం అనకూడదు. కుక్ హ్యాస్ గివెన్ నోటీస్, కుక్ నోటీస్ ఇచ్చింది అని చెప్తున్నాం, అంతేగాని ద కుక్, ఎ కుక్ అండ్ కుక్ అని అనుకోండి, గ్రామటికల్ ఎర్రర్. యాన్ అనేది మనం యూజ్ చేయము ఇక్కడ, బట్ చెప్తున్నాను మీకు ఆర్టికల్స్ని ఎప్పుడు కూడా వీటి ముందు యూజ్ చేయరాదు. ఎప్పుడెప్పుడు ముందు రిలేషన్స్, లైక్ ఏ రిలేషన్స్ పేర్ల ముందు ఫాదర్ కానీ మదర్ కానీ ఆంట్ కానీ అంకుల్ కానీ లేదా కుక్, నర్స్ ఇలాంటి ఏవైతే రిలేషన్స్ నేమ్స్ ఉంటాయో వాటి పేర్ల ముందు ఎప్పుడు కూడా మనము ఆర్టికల్స్ని యూజ్ చేయరాదు. ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి మిత్రులారా, మనం తెలుసుకుందాం. మనుషుల పేర్ల ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. మనుషుల పేర్ల ముందు ద రాఘవేంద్ర అంటామా, రాఘవేంద్ర అంటామా, ఎలా అంటాం? సింపుల్గా రాఘవేంద్ర అని అంటాం కదా. అందుకే రామ ఈజ్ అ గుడ్ బాయ్ అని చెప్తున్నాం. ఇక్కడ డి కాదు మిత్రులారా, రామ ఈజ్ అ గుడ్ బాయ్ అని చెప్తున్నాం. రామ అనే వ్యక్తి ఒక మంచి బాలుడు అని చెప్తున్నాం. నెక్స్ట్ రాధా ఈజ్ మై ఫ్రెండ్, రాధ నా స్నేహితురాలు అంటున్నాం, అంతేగాని ఏ రాధా, ద రాధా అని ఇక్కడ మనం యూజ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రోహిత్ శర్మ ప్లేస్ క్రికెట్ వెరీ వెల్, అంతే. ఇక్కడ మనం ఎక్కడ కూడా ఏ రోహిత్ శర్మ, అండ్ రోహిత్ శర్మ, టీహెచ్ఈ ది రోహిత్ శర్మ అని యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నేమ్స్కి ముందు ఎక్కడ కూడా మనం ఆర్టికల్స్ని యూజ్ చేయం మిత్రులారా. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి రూల్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్లో భాగంగా. ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఊర్లు, నగరాలు, దేశాల పేర్ల ముందు మనం ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. ఐ లివ్ ఇన్ ద హైదరాబాద్ అంటామా, ఐ లివ్ ఇన్ హైదరాబాద్ అంటామా? ఐ లివ్ ఇన్ హైదరాబాద్ అంటాం. చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే ఐ లివ్ ఇన్ ద హైదరాబాద్, ఐ లివ్ ఇన్ హైదరాబాద్ అంటూ ఉంటారు. సో ఐ లివ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో నివసిస్తాను అంతే, అంతేగాని ఐ లివ్ ఇన్ ద హైదరాబాద్ అని అనకూడదు. నెక్స్ట్ హీ ఈజ్ ఫ్రమ్ బాంబే, అంతేకాని హీ ఈజ్ ఫ్రమ్ ద బాంబే అని మనం యూజ్ చేయకూడదు. అవర్ రిలేటివ్స్ ఆర్ ఇన్ ఢిల్లీ, అవర్ రిలేటివ్స్ ఆర్ ఇన్ ఢిల్లీ, మా బంధువులు ఢిల్లీలో ఉన్నారు అంతే అని చెప్తున్నాం, కానీ ద ఢిల్లీ, ఆ ఢిల్లీ అని మనం యూజ్ చేయకూడదు. ఐ లవ్ ఇండియా, నేను నా భారతదేశాన్ని ప్రేమిస్తాను అని. ఐ లవ్ ఇండియా అని. షీ వర్క్స్ ఇన్ అమెరికా, ఆమె ఎక్కడ పనిచేస్తుందట? షీ వర్క్స్ ఇన్ అమెరికా, అమెరికాలో పనిచేస్తుంది అని చెప్తున్నాం. సో ఇలాంటి ఈ నగరాలు, దేశాల పేర్ల ముందు మనం ఊర్ల పేర్ల ముందు ఆర్టికల్స్ని యూజ్ చేయరాదు. నెక్స్ట్ ఖనిజాల పేర్ల ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. ఖనిజాల పేర్ల ముందు అంటే ఈ మినరల్స్ నేమ్స్ వచ్చినప్పుడు ముందు, ఈ ఖనిజాల పేర్ల ముందు వచ్చినప్పుడు మనం ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ గోల్డ్ అంటున్నాం. ఒక ఉంగరం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఉంగరం ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఉంగరం ఉంది అని అనుకుందాం. ఇది బంగారంతో తయారు చేసిన ఉంగరం అనుకుందాం. నేను ఇలా చెప్తున్నాను, దిస్ రింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ గోల్డ్ అంటున్నాను. మేడప్ ఆఫ్ ద గోల్డ్ అన్నాను అనుకోండి, అది గ్రామాటికల్లీ తప్పు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఖనిజాల పేర్ల ముందు మనం ఆర్టికల్స్ను ఉపయోగించరాదు మన రూల్ ప్రకారం. కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ గోల్డ్ అంటున్నాం, అంతేగాని దిస్ రింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ గోల్డ్ అనొచ్చు. కానీ దిస్ రింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ది గోల్డ్, మేడప్ ఆఫ్ ఏ గోల్డ్ అంటే అది గ్రామాటికల్లీ తప్పు అవుతుంది. నెక్స్ట్ ఐరన్ ఇస్ అ యూజ్ఫుల్ మెటల్, ఐరన్ ఇస్ అ యూజ్ఫుల్ మెటల్ అంటాం. ఒకసారి చూడండి, ఐరన్ ఇక్కడ ఐ ఉంది కదా సార్, యాన్ యూజ్ చేసామని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ మనకు తెలిసిందేంటి? ఖనిజాల పేర్ల ముందు మనం యాన్ అనేది యూజ్ చేయరాదు. ఐరన్ ఈజ్ అ యూజ్ఫుల్ మెటల్, ఐరన్ అనేది ఒక యూజ్ఫుల్ మెటల్, ఖనిజం అని చెప్తున్నాం. కాపర్ ఈజ్ వెరీ చీప్, చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. కాపర్ ఈజ్ వెరీ చీప్ అని చెప్తున్నాం. నెక్స్ట్ డైమండ్ ఈజ్ అ ప్రెషియస్ మెటల్, డైమండ్ వజ్రం అనేది ఒక ఖరీదైన లేదా ప్రెషియస్ మెటల్ అని చెప్తున్నాం. సో ఇలా ఈ ఖనిజాల పేర్ల ముందు ఎప్పుడు కూడా మనం ఆర్టికల్స్ని యూజ్ చేయరాదు. మీరు ఇంకొన్ని మీ ఓన్ వేలో కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే, కొన్ని ప్రీవియస్ బిట్ని ప్రాక్టీస్ చేసినట్టయితే ఎగ్జామ్లో మంచి మార్కులు సాధిస్తారు. ఈ ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ మీద ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కనీసం 2 మార్కులు వస్తాయి అన్ని రకాల పోటీ పరీక్షలలో. కొన్ని రకాల పోటీ పరీక్షలలో 5 నుంచి ఎక్కువగా మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 5 మార్క్స్ ఒక ఈ కాన్సెప్ట్ నుంచే కొన్ని ఎగ్జామ్స్లలో అడిగే అవకాశం ఉంది. కాబట్టి దీని కనుక మీరు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే మంచి మార్కులు మీరు సాధిస్తారు. ఇక నెక్స్ట్ పండగల పేర్ల ముందు మనం ఆర్టికల్స్ను ఉపయోగించరాదు. ఫెస్టివల్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటి పేర్ల ముందు మనం ఉపయోగించరాదు. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి కమ్స్ ఇన్ జనవరి,
సంక్రాంతి ఎప్పుడు వస్తుందట? జనవరిలో వస్తుంది. అంతేకాని ద సంక్రాంతి, ఏ సంక్రాంతి అని చెప్పి మనం యూజ్ చేయరాదు. దివాళీ ఈజ్ అవర్ ఫేవరెట్ ఫెస్టివల్. దివాళీ అనేది మనందరికీ ఇష్టమైనటువంటి ఒక పండుగ అని చెప్తున్నాం. సో కాబట్టి ఇలా ఇక్కడ దివాళీ, సంక్రాంతి ఇలా ఫెస్టివల్ పేర్ల ముందు ఎక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం? ఆర్టికల్స్ని యూజ్ చేయరాదు. ముస్లిమ్స్ సెలబ్రేట్ రంజాన్. సో ముస్లిం సోదరులు రంజాన్ను సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్తున్నాం. అంతేగాని ముస్లిమ్స్ సెలబ్రేట్ ద రంజాన్ అని చెప్పి మనం అనకూడదు. నెక్స్ట్ క్రిస్టియన్స్ సెలబ్రేట్ క్రిస్మస్ అని చెప్పి చెప్తున్నారు. క్రిస్టియన్ సోదరులంతా కూడా క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం? సెలబ్రేట్ క్రిస్మస్ అంటున్నాం కానీ ద క్రిస్మస్ అని చెప్పి అనట్లేదు. బాగా గమనించండి మీరు. సంక్రాంతి, దివాళీ, రంజాన్, క్రిస్మస్ ఇక్కడ ఎక్కడైనా మనం ఆర్టికల్ యూస్ చేసామా? చేయలేదు, చేయకూడదు కూడా. అందుకే మనం దీన్ని ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్లో భాగంగా తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం మిత్రులారా. ఇవి ఇంతకుముందు ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అనేటటువంటి కాన్సెప్ట్కి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. గతంలో అడిగినటువంటి ప్రశ్నలు, కొన్ని మాదిరి ప్రశ్నల్ని ఇక్కడ మీ అందరి ముందు నేను ప్రాక్టీస్ చేద్దాము. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి నేను ఇక్కడ క్వశ్చన్ చెప్తూ ఉంటాను, మీరు అక్కడ మీ ఓన్ వేలో ఆన్సర్ ఏముంటుందనేది గెస్ చేయండి. ఎవ్రీ క్వశ్చన్కి మనం 5 seconds టైం తీసుకుందాం. ఓకే. ఐ నీడ్ టు బై డాష్ న్యూ పెయిర్ ఆఫ్ షూస్ అనండి. ఐ నీడ్ టు బై డాష్ న్యూ పెయిర్ ఆఫ్ షూస్ అనండి. ఇక్కడ ఒకసారి బాగా గమనించండి. ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి ఆప్షన్ సి టిహెచ్ఈ ఉంది, ఆప్షన్ డి నో ఆర్టికల్ ఉంది. ఐ నీడ్ టు బై, నేను కొనాల్సిన అవసరం ఉంది. ఏం కొనాలి? డాష్ న్యూ పెయిర్ ఆఫ్ షూస్ అన్నది. ఒక కొత్త జత బూట్లు కొనుక్కోవాలని ఉంది. షూస్ అని అంటున్నాం. సో ఈ షూస్ని పెయిర్ అంటున్నాం. పెయిర్ అంటే ఏంటి? జత. పెయిర్ అంటే 2 ఉంటాయి కదా సార్, ఇది ప్లూరల్ అని మీరు అనుకోవచ్చు. కానీ పెయిర్ రెండింటిని కలిపితే ఒకటే అవుతుంది కాబట్టి ఇది ఒకటే అనే భావన మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 1 పెయిర్ అంటున్నాం కాబట్టి మనకు తెలుసు ఐ నీడ్ టు బై అ న్యూ పెయిర్ ఆఫ్ షూస్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐ నీడ్ టు బై అ న్యూ పెయిర్ ఆఫ్ షూస్. నేను ఒక కొత్త జత, నేను ఒక కొత్త జత, ఒక జత కొత్త బూట్లు కొనుక్కోవాలనుకుంటున్నాను అంటున్నాం కాబట్టి ఐ నీడ్ టు బై అ న్యూ పెయిర్ ఆఫ్ షూస్. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మిత్రులారా, చూద్దాం. షీ ఈజ్ ఈటింగ్ డాష్ శాండ్విచ్ ఫర్ లంచ్ అంది. ఇక్కడ బాగా గమనించండి. షీ ఈజ్ ఈటింగ్, ఆమె తింటుంది, డాష్ శాండ్విచ్ ఫర్ లంచ్. అందరు లంచ్లో జనరల్గా తింటూ ఉంటారు కానీ తను శాండ్విచ్ తిని తన ఆకలి లంచ్ని పూర్తి చేస్తుంది. ఒకటే శాండ్విచ్ తింటుంది. ఒకటి అని అంటున్నాం అన్నప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి? ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి యాన్ ఉంది, ఆప్షన్ సి ద ఉంది, ఆప్షన్ డి నో ఆర్టికల్ ఉంది. ఒకసారి గమనించండి. షీ ఈజ్ ఈటింగ్ శాండ్విచ్ ఫర్ లంచ్. శాండ్విచెస్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో ఈ శాండ్విచ్లో ఎస్ అనేది ఏంటి? కాన్సనెంట్. సో కాన్సనెంట్ సింగులర్ నౌన్స్ ముందు మనం ఏ ఉపయోగించాలి? ఏ ఉపయోగించాలి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. షీ ఈజ్ ఈటింగ్ ఏ శాండ్విచ్ ఫర్ లంచ్ అంటే ఒక శాండ్విచ్ తిని ఆమె తన లంచ్ను పూర్తి చేస్తుంది అన్నట్టుగా. షీ ఈజ్ ఈటింగ్ అ శాండ్విచ్ ఫర్ లంచ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి మిత్రులారా, ఒకసారి చూద్దాం. హీ బాట్ డాష్ ఎక్స్పెన్సివ్ కార్. ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదైనటువంటి కార్ అతని కొన్నాడు అని. హీ బాట్ అంటున్నాం. సో ఇక్కడ హీ బాట్ అన్నది. బాట్ అంటే కొన్నారు అని. హీ బాట్ అతను కొన్నాడు డాష్ ఎక్స్పెన్సివ్ కార్, ఖరీదైనటువంటి కార్ను కొన్నాడు అని. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి యాన్, ఆప్షన్ సి టిహెచ్ఈ ద, ఆప్షన్ డి నో ఆర్టికల్ ఉంది. సో your 5 seconds are counting now. సో హీ బాట్ డాష్ ఎక్స్పెన్సివ్ కార్ అని ఉంది. ఎక్స్పెన్సివ్ అనే పదంలో ఈ అనేది ఏంటి సార్? ఓవెల్. ఇది ఎలా పలుకుతున్నాం? ఎక్స్పెన్సివ్ అని ఏగా పలుకుతున్నాం. సో అచ్చు శబ్దాన్ని ఉత్పన్నం చేస్తున్నాం కాబట్టి హీ బాట్ యాన్ ఎక్స్పెన్సివ్ కార్. అతను ఒక ఖరీదైన కార్ని కొన్నాడు అని. హీ బాట్ యాన్ ఎక్స్పెన్సివ్ కార్ అని చెప్పి మనం చెప్తున్నాం. I need to go dash grocery store to buy some food. I need to go to dash grocery store to buy some food. Grocery store వెళ్ళి నేను కొంత ఆహారాన్ని కొనాలనుకుంటున్నాను, తీసుకురావాలనుకుంటున్నాను. I need to go to grocery store to buy some food. నేను గ్రాసరీ స్టోర్కి వెళ్ళి కొంత ఫుడ్ని కొనుక్కోవాలని అనుకుంటున్నాను.
సమ్ ఫుడ్ అని చెప్పి ఇక్కడ మనం యూస్ చేస్తున్నాం. ఐ నీడ్ టు గో టు డాష్ గ్రాసరీ స్టోర్ ఉంది, డాష్ గ్రాసరీ స్టోర్ ఉంది, ఒకటే గ్రాసరీ స్టోర్. కానీ ఆప్షన్ ఏ వచ్చేసి ఏ ఉంది, ఆప్షన్ బి యాన్ ఉంది, ఆప్షన్ సి ది, ఆప్షన్ డి నో ఆర్టికల్ ఉంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఇక్కడ ఆన్సర్ ఏ అవుతుందా, బి అవుతుందా, సి అవుతుందా, డి అవుతుందా చెప్పండి. నెక్స్ట్ ఐ నీడ్ టు గో టు ద డాష్ గ్రాసరీ స్టోర్ టు బై సమ్ ఫుడ్ అని ఉంది. సో ఇక్కడ ఆన్సర్ నేనే చెప్తున్నాను చూడండి. పర్టికులర్గా గ్రాసరీ స్టోర్ అనేది మెన్షన్ చేస్తున్నాం మనం. సో మనకు దగ్గరలో ఉన్న గ్రాసరీ స్టోర్ని మనం మెన్షన్ చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. కాబట్టి ఐ నీడ్ టు గో టు ద గ్రాసరీ స్టోర్ టు బై సమ్ ఫుడ్ అనేది ఇక్కడ గ్రామాటికల్లీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐ నీడ్ టు గో టు ద గ్రాసరీ స్టోర్ టు బై సమ్ ఫుడ్ అని చెప్పి చెప్తున్నాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న. సో మంచి మార్క్స్ సాధించాలంటే మీరు ఇలాంటి ప్రశ్నలు కూడా ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి, షీ ఈజ్ డ్రింకింగ్ డాష్ కప్ ఆఫ్ కాఫీ. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి యాన్, ఆప్షన్ సి టిహెచ్ ది, ఆప్షన్ డి నో ఆర్టికల్. సార్ ఒకసారి బాగా గమనించండి క్వశ్చన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ 5 seconds. షీ ఈజ్ డ్రింకింగ్ కప్ ఆఫ్ కాఫీ. అక్కడ కప్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఒకటి అన్నప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి? ఏ కానీ యాన్ కానీ గుర్తుకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి కప్పులో ఎక్కడైనా ఓవెల్ శబ్దం పలికేటటువంటి ఫస్ట్ లెటర్ ఉందా? లేదు. ఇక్కడ ఇది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి షీ ఈజ్ డ్రింకింగ్ అ కప్ ఆఫ్ కాఫీ. ఒక కప్పు కాఫీ అవి తాగుతూ ఉంది అని. షీ ఈజ్ డ్రింకింగ్ అ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పి చెప్తున్నాం. షీ ఈజ్ డ్రింకింగ్ అ కప్ ఆఫ్ కాఫీ. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. షీ ఈజ్ డ్రింకింగ్ ఎ కప్ ఆఫ్ కాఫీలో ఏ, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అందుకే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు అడుగుతుంటాం, కెన్ ఐ గెట్ అ కప్ ఆఫ్ కాఫీ, కప్ ఆఫ్ టీ అని అడుగుతుంటాం. ఆ కప్ ఆఫ్ టీ అంటున్నాం. ఏ కప్ ఆఫ్ టీ అంటే మీకోసం ఒక కప్పు కాఫీ తేనా, మీకోసం ఒక కప్పు కాఫీ తీసుకురానా, లేదా టీ తీసుకురానా అని అడుగుతుంటాం. అప్పుడు ఏమని అడుగుతున్నాం మనం? ఏ కప్ ఆఫ్ కాఫీ, ఒక కప్పు కాఫీ తీసుకురానా అని అంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి ప్రశ్నలు గతంలో అడగడం జరిగింది మిత్రులారా. అండ్ రెగ్యులర్గా చాలా వరకు మోడల్ క్వశ్చన్స్ని ఇలాంటివి ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఇంకా మంచి స్కోర్స్ని సాధిస్తారు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మనకు ఉన్నాయి, వాటిని కూడా ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఐ సా డాష్ మూవీ లాస్ట్ నైట్. గత రాత్రి నేను సినిమా చూశాను. ఐ సా నేను చూశాను డాష్ మూవీ లాస్ట్ నైట్ అని ఉంది. ఇక్కడ ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి యాన్ ఉంది, ఆప్షన్ సి ద ఉంది, ఆప్షన్ డి నో ఆర్టికల్ ఉంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఐ సా నేను చూశాను డాష్ మూవీ లాస్ట్ నైట్. గత రాత్రి సినిమా చూశాను. ఎన్ని సినిమాలు చూసాము అక్కడ? మూవీస్ అని అన్నానా? ప్లూరల్ ఫామ్ కాదు, మూవీ అని ఉంది, అంటే సింగులర్ నౌన్ ఇది. ఇక్కడ సింగులర్ నౌన్ వచ్చినప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి? ఏ కానీ యాన్ కానీ, ఒక అనే మీనింగ్ వస్తుంది కాబట్టి రావాలి. ఇక్కడ యాన్ ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? ఓవెల్ సౌండ్ ఉన్నటువంటి వర్డ్ ముందు యూజ్ చేస్తాం. ఇక్కడ కాన్సనెంట్ ఉంది కదా, ఇక్కడ అబ్సల్యూట్లీ ఆన్సర్ ఏమవుతుంది? ఐ సా అ మూవీ లాస్ట్ నైట్ అని చెప్తాం. ఐ సా అ మూవీ లాస్ట్ నైట్. గత రాత్రి నేను ఒక సినిమా చూశాను అని అంటున్నాం. సో ఇలాంటి ప్రశ్నలు చాలా ట్రిక్కీగా ఉంటాయి. మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసింది కూడా అడుగుతూ ఉంటారు. సో ఇట్స్ అ వెరీ ఈజీ ఈజీ క్వశ్చన్ టు ఆన్సర్. ఐ సా డాష్ బ్లాక్ క్యాట్ రన్ అక్రాస్ ద స్ట్రీట్. సో ఒకసారి ఇక్కడ బాగా గమనిద్దాం. ఐ సా నేను చూశాను, బ్లాక్ క్యాట్ నల్ల పిల్లి రన్ అక్రాస్ ద స్ట్రీట్ వీధులలో పరిగెత్తుతూ ఉండగా నేను చూశాను. ఇక్కడ బ్లాక్ క్యాట్స్ అని ఉందా? ప్లూరల్ ఫామ్ లేదు కాబట్టి ఇది సింగులర్ నౌన్. సింగులర్ అన్నప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి? ఏ కానీ యాన్ కానీ రావాలి. ఇక్కడ బ్లాక్ అనేది కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయింది, లెటర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి యాన్, ఆప్షన్ సి డి, ఆప్షన్ డి నో ఆర్టికల్ ఉంది. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఐ సా అ బ్లాక్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్గా ఆన్సర్ అవుతుంది. ఐ సా అ బ్లాక్ క్యాట్ రన్ అక్రాస్ ద స్ట్రీట్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నాం. సో ఇలాంటి ప్రశ్నలు కొంచెం లాజిక్గా ఆలోచించి కనుక మనం ఆన్సర్ చేయగలిగితే ఈజీగా మనకు మంచి స్కోర్స్ అనేది లభిస్తాయి. ఇవన్నీ కూడా బిగినర్ కాన్సెప్ట్స్ మిత్రులారా. అందుకే మనం ఇక్కడ ది బెస్ట్గా నేర్చుకుంటున్నాం. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్, సిసా డాష్ ఎలిఫెంట్ ఎట్ ద జూ. ఎలిఫెంట్ అంటున్నాం. ఇక్కడ ఏ పదం పలుకుతున్నాం మనం? ఈ. ఇది ఓవల్ శబ్దాన్ని పలుకుతున్నాం కదా, అచ్చు శబ్దాన్ని పలుకుతున్నాం. సిసా డాష్ ఎలిఫెంట్ అట్ ద జూ. ఆమె జంతు ప్రదర్శనశాలలో ఒక
ఏనుగును చూసింది. ఒక అంటున్నాం కదా, సింగులర్ కదా. సింగులర్ అన్నప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి సార్? ఏ కానీ యాన్ కానీ గుర్తుకు రావాలి. ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి యాన్ ఉంది, ఆప్షన్ సి టిహెచ్ ఉంది, ఇది కాదు. ఆప్షన్ సి డి నో ఆర్టికల్ కూడా కాదు. ఒక అంటున్నాం. షీ సా డాష్ ఎలిఫెంట్ ఎట్ ద జూ. ఈతో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? షీ సా యాన్ ఎలిఫెంట్ ఎట్ ద జూ. ఆమె జంతు ప్రదర్శనశాలలో ఒక్క ఏనుగును చూస్తుంది, ఎలిఫెంట్ని చూస్తుంది అని. సో మనం తెలుసుకుందాం ఏఐఓయు అచ్చు శబ్దాలతో ప్రారంభమయ్యేటటువంటి పదాల ముందు యాన్ ఉపయోగించాలి కాబట్టి ఆప్షన్ బి యాన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. షీ సా యాన్ ఎలిఫెంట్ ఎట్ ద జూ అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్, ఆస్ట్రేలియా రీచ్డ్ డాష్ టార్గెట్ in 19 overs for the loss of 5 wickets. ఆస్ట్రేలియా వాళ్ళకు విధించినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 5 వికెట్లను కోల్పోయి కేవలం 19 ఓవర్లలోనే వాళ్ళ టార్గెట్ని రీచ్ అయింది అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా రీచ్డ్ ద టార్గెట్ అనంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ యాన్ ఉంది, ఆప్షన్ బి ద ఉంది, ఆప్షన్ సి ఏ ఉంది, ఆప్షన్ డి నో ఆర్టికల్ ఉంది. వీటిలలో ఆప్షన్ ఏదవుతుందో ఒకసారి మనం చూద్దాం. టార్గెట్ అని ఉంది. టార్గెట్ అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు ఎవరో ఆల్రెడీ రన్స్ చేసి ఒక టార్గెట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 201 రన్స్ టార్గెట్ అనుకుందాం వాళ్ళకు. అంటే ఈ టార్గెట్ అనేది ఎవరు నిర్దేశించారు? ప్రత్యర్థి జట్టు నిర్దేశించుంటుంది. అంటే ఆల్రెడీ ఒక ఉన్నటువంటి దాన్ని ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏం చేస్తుందంటే బి టిహెచ్డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆస్ట్రేలియా రీచ్డ్ ద టార్గెట్ ఇన్ 19 overs for the loss of 5 wickets. 5 వికెట్లను కోల్పోయి 19 ఓవర్లలో ఆస్ట్రేలియా తమ టార్గెట్ని ఛేదించింది, విన్ అయింది అని చెప్పి చెప్తున్నాం. సో ఇలాంటివి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా రీచ్డ్ ద టార్గెట్ అనాలి. ఆస్ట్రేలియా రీచ్డ్ ద టార్గెట్ ఇన్ 19 overs for the loss of 5 wickets. ఎందుకు ఏ అనకూడదు సార్, యాన్ అనకూడదు అంటే అక్కడ పర్టికులర్గా డిఫైన్ చేస్తున్నాం. ఇంత టార్గెట్ ఉంది అని. టార్గెట్ అన్నప్పుడు ఒక పాయింట్ని రీచ్ అవ్వాలి కాబట్టి అది ఆల్రెడీ మనం డిఫైన్ చేసి చెప్తున్నాం కాబట్టి ద టార్గెట్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ ప్రశ్న మిత్రులారా. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం కొంచెం లాజిక్గా ఆలోచించి ఆన్సర్ చేసినట్టయితే మంచి మార్క్స్ని పొందుతాం. ఇక ఇంకొన్ని చూద్దాం. హ్యావ్ యూ సీన్ డాష్ యూనికార్న్? యూనికార్న్ అంటున్నాం సార్. సింపుల్ సార్, ఇక్కడ యూతో స్టార్ట్ అయింది కదా, ఏఈఐఓయు కదా. ఇప్పుడు ఇది ఓవల్ శబ్దం కదా, యాన్ యూస్ చేయాలి సార్ అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యూనికార్న్ని మనం ఎలా పలుకుతున్నాం? వైయుగా పలుకుతున్నాం. అప్పుడు ఇది కాన్సనెంట్ సౌండ్ని పలికినట్టు అవుతుంది. కాబట్టి హ్యావ్ యూ సీన్ డాష్ యూనికార్న్ అంటే అప్పుడు ఆప్షన్ ఏ యాన్ అంటామా, ఆప్షన్ బి ద అంటామా, ఆప్షన్ సి ఏ అంటామా, ఆప్షన్ డి నో ఆర్టికల్ అంటామా? ఆప్షన్ ఏ మనం తెలుసుకున్నాం, కాన్సనెంట్ సౌండ్తో వస్తుంది కాబట్టి హ్యావ్ యూ సీన్ అ యూనికార్న్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హ్యావ్ యూ సీన్ అ యూనికార్న్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మే ఐ హ్యావ్ యువర్ డాష్ ఫోన్ నంబర్? ఒకసారి బాగా గమనించండి. మే ఐ హ్యావ్ యువర్ డాష్ ఫోన్ నంబర్? ఫోన్ నంబర్ అనేది ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 1 కంటే ఎక్కువ డిజిట్స్ ఉంటుంది. సో అది మనకి ఇక్కడ ఫోన్ నంబర్ అనేది సింగులర్ నౌన్ అయినప్పటికీ కూడా మనం ఎలా ఉపయోగించాలో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఫిల్ చేయడానికి ఆప్షన్ ఏ యాన్, ఆప్షన్ బి ద, ఆప్షన్ సి ఏ, ఆప్షన్ డి నో ఆర్టికల్ అని ఉంది. మరి దీంట్లో ఆన్సర్ ఏంటి సార్? మే ఐ హ్యావ్ యువర్ డాష్ ఫోన్ నంబర్ అని ఉంది. దీన్ని ఎలా చెప్పొచ్చు మనం? మే ఐ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్ అన్న కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ అలాగే మే ఐ హ్యావ్ యువర్ ద ఫోన్ నంబర్ అంటామా? ద ఫోన్ నెంబర్ పర్టికులర్ డిఫైన్ చేసి చెప్తున్నామా? లేదు. సో ఇక్కడ ఎలాంటి ఆర్టికల్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ డి నో ఆర్టికల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మై ఐ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్, నేను మీ ఫోన్ నెంబర్ తీసుకోవచ్చా అని అడగొచ్చు. ఇందులో ఏమైనా పొరపాటు ఉందా? ఎలాంటి గ్రామటికల్ ఎర్రర్స్ లేవు కదా. అలాంటప్పుడు ఇక్కడ మధ్యలో ఇచ్చినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఎలాంటి ఆర్టికల్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆప్షన్ డి అనేది నో ఆర్టికల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిస్టర్ మహదేవన్ వాజ్ అవార్డెడ్ Padmasri. Mr. Mahadevan was awarded Padmasri in April 2009. ఇక్కడ చూడండి, మిస్టర్ మహాదేవన్ వాజ్ అవార్డెడ్ డాష్ పద్మశ్రీ ఇన్ ఏప్రిల్ 2009 అంటున్నాం. పద్మశ్రీ అని అంటున్నాం కదా, పద్మశ్రీ అని అంటున్నాం. పర్టికులర్గా ఒక బిరుదుని మెన్షన్ చేసి చెప్తున్నాం, ఒక సత్కారం గురించి మెన్షన్ చేసి చెప్తున్నాం.
డిఫైన్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఏం చెప్తాం సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఏ యాన్ ఉంది, ఆప్షన్ బి ద ఉంది, ఆప్షన్ సి ఏ ఉంది, ఆప్షన్ డి నో ఆర్టికల్ ఉంది. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా, ఒకసారి బాగా గమనించండి. మిస్టర్ మహాదేవన్ వాజ్ అవార్డెడ్ డాష్ పద్మశ్రీ అంటే మిస్టర్ మహాదేవన్ వాజ్ అవార్డెడ్ ద పద్మభూషణ్ అవార్డ్ ఇన్ 2009. ఆప్షన్ బి టిహెచ్ఈ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిస్టర్ మహాదేవన్ వాజ్ అవార్డెడ్ ద పద్మశ్రీ ఇన్ 2009. ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి మిత్రులారా, మనం చకచకా చేసేద్దాం, మన ఈ సెషన్ని ఎండ్ చేద్దాం. 1500 మీటర్స్ రేస్ డాష్ ఈజ్ డాష్ బిగ్ ఈవెంట్ ఇన్ ఇండియన్ అథ్లెటిక్స్. 1500 మీటర్స్ అనేది మన ఇండియన్ అథ్లెటిక్స్ దాంట్లో బిగ్ ఈవెంట్ అని చెప్తున్నాం. ఆప్షన్ ఏ యాన్ ఉంది, ఆప్షన్ బి ద ఉంది, ఆప్షన్ సి ఏ ఉంది, ఆప్షన్ డి నో ఆర్టికల్ ఉంది. మరి దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ సార్ అంటే పర్టికులర్గా మెన్షన్ చేస్తున్న 1500 మీటర్స్ రేస్ అని, సో ఆప్షన్ బి టిహెచ్డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1500 మీటర్స్ రేస్ ఇస్ ద బిగ్ ఈవెంట్ ఇన్ ఇండియన్ అథ్లెటిక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంకొక చివరి ప్రశ్నను చూసి మనం ఈ సెషన్ని వైండ్ అప్ చేద్దాం. దిస్ ఈజ్ డాష్ 5th డే ఆఫ్ అవర్ కాన్ఫరెన్స్. మా కాన్ఫరెన్స్లో ఇవాళ 5వ రోజు అని చెప్తున్నాం. ఇక్కడ కూడా డిఫైన్ చేస్తున్నాం కదా. సో ఆప్షన్ ఏ యాన్, ఆప్షన్ బి ది, ఆప్షన్ సి ఏ, ఆప్షన్ డి నో ఆర్టికల్. సో దిస్ ఈజ్ ద 5th డే ఆఫ్ అవర్ కాన్ఫరెన్స్ అని ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి బోలెడ్ అనే ప్రశ్నలు మీరు మీ ఓన్ వర్షన్లో కొన్ని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు కలలు కంటున్నటువంటి ఉద్యోగాన్ని పొందుతారు అండ్ జనరల్ ఇంగ్లీష్ సెక్షన్లో మంచి మార్కులు సాధిస్తారు. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.